వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజల ఆరోగ్య భద్రతే ప్రభుత్వ బాధ్యత. ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు. నిడదవోలు నియోజకవర్గం వేలివెన్ను గ్రామంలో రైతు సంఘ భవనం నందు నిడదవోలు, ఉండ్రాజవరం, పెరవలి మండలాల్లో ఇటీవల వివిధ అనారోగ్యాల కారణాలతో హాస్పిటల్ బిల్లు నిమిత్తం సీఎంఆర్ఎఫ్కి దరఖాస్తు చేసుకున్న 67 మంది లబ్ధిదారులకి 40.56 లక్షల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు మరియు ముగ్గురికి 10.50 లక్షల రూపాయల విలువైన ఎల్ఓసి పత్రాలను ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ మరియు నిడదవోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావు లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా బూరుగుపల్లి శేషారావు మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తోందన్నారు. అవసర సమయంలో ప్రభుత్వం అందిస్తోన్న ఈ ఆర్థిక సహాయం బాధిత కుటుంబాలకు గొప్ప ఊరటనిస్తోందని తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని, ప్రజలు సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ప్రజల ఆరోగ్య భద్రతే కూటమి ప్రభుత్వ బాధ్యత అని బూరుగుపల్లి శేషారావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన నిడదవోలు నియోజకవర్గంలో మరి ఎవరైతే వైద్య సహాయం కోసం వారు హాస్పిటల్కి బిల్లులు చెల్లించి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సహాయ నిధి నుండి వాళ్ళు ఆర్థిక సహాయాన్ని కోరారో వారందరికీ కూడా ఈ రోజున సుమారుగా 70 మందికి, అంటే 67 మందికి రియంబర్స్మెంట్ రూపంలో, అట్లాగే ఒక ముగ్గురికి లెటర్ ఆఫ్ క్రెడిట్ రూపంలో కలిసి 70 మందికి ఈరోజు ఆర్థిక సహాయం నిమిత్తం ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి ఆదుకోవడం జరిగింది. దీనికి ముందుగా మన ముఖ్యమంత్రి వర్యులకి మన నియోజకవర్గం తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు సుమారు 70 మందికి 51,05,821 రూపాయి ఈరోజు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. అయితే ఇప్పటి వరకు మన నియోజకవర్గంలో 1,091 మందికి 6,67,36,105 రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగింది. అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఓ ప్రక్కన ఆర్థిక లోటుపాట్లు ఉన్నాయి, అట్లాగే మనం సూపర్ 6 అని హామీలు ఇచ్చాం, అన్నిటినీ తూచా తప్పకుండా అమలు చేస్తూ ఉన్నారు. మరో ప్రక్కన గత ప్రభుత్వం వైఫల్యాల వల్ల గుంతల రోడ్లుగా అగాధంగా ఉన్నటువంటి రోడ్డు వ్యవస్థను కానీ, లేకపోతే ఇరిగేషన్ వ్యవస్థను కానీ, అన్ని వ్యవస్థల్ని ఓ పక్కన దారిలో పెడుతూ ఇంకా ఆర్థిక లోటు ఉన్నప్పటికీ కూడా నా ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం ఈ ఎన్డీఏ కూటమిని నమ్మి ఓటు వేశారు. వారి కృతజ్ఞత తీర్చుకోవడం కోసం ఎంత కష్టపడైనా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, మంచి ప్రభుత్వం అని అనిపించుకోవడం కోసం ఆయన రాత్రి పగలు కష్టపడి ఈ కార్యక్రమాలన్నీ ప్రజలకి ఓ ప్రక్కన సంక్షేమం, మరో ప్రక్కన అభివృద్ధి, మరో ప్రక్కన ఈ రకంగా ఆర్థిక సహాయం అందించడం, ఇదంతా ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తుల వల్ల ఇక్కడ జరుగుతూ ఉంది.
ప్రజానీకం అందరూ కూడా చక్కగా వినియోగించుకుంటూ ఉన్నారు. ప్రజల్ని ఒక్కసారి గమనించమని కోరుతా ఉన్నాం. నిన్న మొన్న ఏదైతే పెట్రోల్ డీజిల్ ధరలు కొద్దిగా పెరిగిన వాటి మీద ఈవేళ ఈ వైసీపీ మోకలు, గొడ్డలి పార్టీ మోకలు మాట్లాడుతూ ఉన్నాయి. బాబు, ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1% ట్యాక్స్ పెంచడం కానీ, ₹1 అదనంగా భారం వేయటం కానీ ఎక్కడా మేము ఈ ప్రభుత్వం చేయలేదు. పెరిగిన ధరలుంటే పశ్చిమాసియా యుద్ధం వల్ల అక్కడి నుంచి పెట్రోలు డీజిల్కి సంబంధించినటువంటి క్రూడ్ ఆయిల్ రావడానికి ఇబ్బంది అయినందువల్ల, ముడి సరుకు రావడానికి ఇబ్బంది అయినందువల్ల కంపెనీలు పెంచుకున్నాయి తప్ప ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఒక్క సింగిల్ పైసా కూడా ప్రజల మీద ఆర్థిక భారం మోపడానికి ఎట్టి పరిస్థితిలో సిద్ధంగా లేదని మనం చేస్తూ ఉన్నాం. దయచేసి ప్రజలందరూ కూడా గమనించి మీ యొక్క తోడ్పాటుని, మీ యొక్క సహకారాన్ని ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి అందించాలని కోరుకుంటూ, ఈ వైసీపీ వాళ్ళు చేసేటటువంటి దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పి మనం చేసుకుంటా ఉన్నాం.